ముందుగా ఒక మ్యాంగోని కొబ్బరి తురుముని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4 ఇలాచీలని దంచుకోవాలి. ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మనం చపాతీ పిండిలానే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ ఇలానే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మ్యాంగోని తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని దీనిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో బెల్లం వేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా కరుగుతుంది కదా చూడండి. కొంచెం పాకం టైప్ వచ్చినాక దీంట్లోకి కొంచెం కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న మ్యాంగో పురిని కూడా ఇలా వేసేసుకోండి. దీనిలోకి టేస్ట్ కోసం కొంచెం గీని యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక దీనిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా బాగా దగ్గరికి వచ్చాక దీనిని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. చూడండి ఎలా సాఫ్ట్గా అయిందో. దీనిని ఒక రౌండ్ బాల్లా చేసుకొని ఇలా వెడల్పుగా అనుకోవాలి. మనం సిద్ధం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పిండినంతా దగ్గరికి అనుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా దీన్ని మొత్తం క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేశాక ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. చూడండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పల్చగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా చపాతీ లాగా ఇలా రౌండ్గా అనుకోవాలి. అటు ఇటు తిప్పుతూ చేయాలి, లేదంటే పూర్ణం బయటకు వస్తుంది. ఇలా రౌండ్గా చేసేసుకొని స్టవ్ పైన పెనం పెట్టేసుకొని దీనిపైన కొంచెం గీ యాడ్ చేసుకొని దీన్ని పైన ఇది వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గీ యాడ్ చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి ఎలా కాలిందో. ఇలా కాలాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, మనం అనుకున్న మ్యాంగో బొబ్బట్లు రెడీ. టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చూడండి ఎలా పల్చగా వచ్చిందో, సూపర్.